గుడ్ ఆఫ్టర్నూన్. నేను ప్రతిభ. ఎక్కువ వివరాలు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానానికి రైతులు భారీగా నామినేషన్లు వేస్తున్న కారణంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రైతులు ఈ నామినేషన్లు వేయడం చేస్తున్నారు. జగిత్యాల, బాల్కొండ, ఆర్మూర్ నుంచి వచ్చిన 100 మందికి పైగా రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేయడానికి వచ్చారు. దీంతో కలెక్టరేట్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిజామాబాద్లో పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బరిలోకి దిగుతుంటే వారి బాటలోనే చెరుకు రైతులు కూడా నడుస్తున్నారు. మద్దతు ధర కోసం చెరుకు రైతులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నామినేషన్లు వేసేందుకు చెరుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. బోధన్ ప్రాంత చెరుకు రైతులు ఇవాళ నామినేషన్లు పెద్ద సంఖ్యలో ప్రకటించారు. అయితే ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మిర్చి రైతులు కూడా మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా 100కు పైగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. దీంతో నిజామాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల పరిధిలో ఇవాళ సాయంత్రానికి 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, చెప్పండి, రైతులు తమ నిరసనని ఈ విధంగా వ్యక్తం చేయడం వల్ల అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ ప్రతిభ. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం రోజు ఒకే రోజు 56 నామినేషన్లు దాఖలు చేసిన రైతులు ఇవాళ ఉదయాన్నే 7 గంటలకు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. జగిత్యాల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా పసుపు, ఎర్రజొన్న రైతులు ఉదయం 7 గంటలకే కలెక్టరేట్ ప్రాంతానికి తరలిచ్చారు. ఉదయం నుంచి కూడా క్యూ కట్టి కొద్దిసేపటి క్రితం నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది రైతులు నామినేషన్లు వేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మధు యాష్కి కూడా నామినేషన్ దాఖలు చేశారు. రైతులతోటే వీళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హంగా మారింది. మొత్తం మీద ఈ సంఖ్య 200కు పైగా దాటే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. అయితే సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఎంతమంది బరిలో ఉంటారనేది సాయంత్రంకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే గత శుక్రవారం 56 నామినేషన్లు రైతులు వేశారు. ఈ రోజు ఒక 100 వరకు నామినేషన్లు ఇప్పటి వరకు టోకెన్లు తీసుకున్న వారిలో ఉన్నారు. సో ఈ కేవలం రైతుల సంఖ్యను చూసుకుంటే 150 మందికి పైగా ఇప్పటి వరకు దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ప్రతిభ. అదేవిధంగా బోధన్కి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు, చెరుకు రైతులు కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా నామినేషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. పసుపు, ఎర్రజొన్న రైతుల బాటలో మేము కూడా నడుస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడికి రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి తమ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళంతా కూడా క్యూ కట్టారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది ప్రతిభ. బాలకుమార్, సమయం చాలా తక్కువ ఉంది, కానీ ఇంతమంది నామినేషన్లు వేస్తున్నారు. అసలు యాక్చువల్లీ రైతుల ఇంటెన్షన్ ఏంటి? నామినేషన్స్ వేయడంలో కేవలం నిరసన వ్యక్తం చేయడమా, లేకపోతే పోటీలో దిగడమా? ప్రతిభ, రైతులు గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఎర్రజొన్నకు 3,500 క్వింటాలకు, పసుపుకు 15,000 క్వింటాలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అనేక రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అందుకనే తాము ఎన్నికల గోదాల దిగుతున్నాం, బ్యాలెట్ పోరుకు దిగుతామని చెప్పి ప్రకటించారు. ప్రకటించినట్లుగానే రైతులంతా నామినేషన్లు వేస్తున్నారు. ఖచ్చితంగా బరిలో ఉంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. తమ సమస్య జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలి, కేంద్రం తమ సమస్య తీవ్రతను గుర్తించాలని ఏకైక డిమాండ్ తో నామినేషన్ వేస్తున్నామని చెప్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే ఖచ్చితంగా పోటీలో ఉంటాం, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు ప్రతిభ. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ. సార్వత్రిక